నాగర్ కర్నూల్ జిల్లాలో నకిలీ విత్తనాల సమస్య రైతులకు ఏటా తప్పడం లేదు. నకిలీ సమస్య ఏళ్ల తరబడి వెంటాడుతూనే ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా నకిలీ విత్తనాల సమస్య తీరడం లేదు. కానీ ఈసారి విత్తనాలతో పంట బంగారంలాగా పండుతుంది అనుకున్నారు. అందుకే విత్తనాలకు బంగారం అని పేరు పెట్టారు. బంగారంలాగే పంట పండుతుందని అనుకున్నారు. బంగారు సీడ్ ని నమ్మి పంట వేశారు. కానీ అది గుంతకోడూరు గ్రామ రైతులను నట్టేట ముంచింది. నాగర్ కర్నూల్ జిల్లా రైతులకు ప్రతి ఏటా నకిలీ విత్తనాల బెడద తప్పడం లేదు. తాజాగా తాడూరు మండలం గుంతకోడూరు గ్రామాలకి చెందిన 49 మంది రైతులు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓ బడా ఫర్టిలైజర్ వ్యాపారి దగ్గరికెళ్లి పంట బాగా పండే విత్తనాలను ఇవ్వమన్నారు. దీంతో ఆ బడా వ్యాపారి బంగారు సీడ్ పంట బాగా వస్తుందని నమ్మబలకడంతో బంగారు సీడ్ మిర్చి విత్తనాలను కొనుగోలు చేసిన ఆ రైతులు 100 ఎకరాలలో విత్తనాలు వేశారు. పంట వేశాక విత్తనం మొలకెత్తింది. కానీ మొక్కల్లో ఎదుగుదల లేకపోవడంతో రైతులు నివ్వెరపోయారు. బంగారు సీడ్ వేసిన పంట మాత్రమే ఎదుగుదల లేదని, ఇతర సీడ్ వేసిన రైతుల పొలాల్లో మిర్చి పంట అధిక దిగుబడి వస్తోందని రైతులంటున్నారు. తీరా విషయం తెలుసుకుని మోసపోయామని రైతులు లబోదిబోమంటున్నారు. ఒక్కో ప్యాకెట్కి ఎంఆర్పీ 200 రూపాయలుండగా వ్యాపారి 600 రూపాయలను తీసుకున్నారని రైతులు పేర్కొంటున్నారు. ఆ దుకాణం వ్యాపారి 2 నెలల కిందట నాగర్ కర్నూల్ మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన రైతులకు హెచ్ఎంటీ నకిలీ వరివడ్ల నమ్మడంతో 80 ఎకరాల్లో వేసిన వరి పంట నష్టం చేకూరింది. మేము వ్యవసాయం చేయబట్టి 15-20 సంవత్సరాలు అవుతుంది. ఈ తోటలు పెట్టబట్టి కూడా బంగారు విత్తనం వచ్చింది, ఎకరానికి 40 క్వింటాలు వస్తుందని మాకు ఒక ప్యాకెట్కు 600 చొప్పున తీసుకొని మేము ఆ విత్తనాలు తెచ్చి దిబ్బ పోసి నాటిన తర్వాత ఒక నెల 15 రోజులు ఉంటే 2 నెలల వరకు చూస్తే కాపు ఎక్కడా లేదు. మా దాంట్లో లేదు, మీ దాంట్లో లేదు, అన్ని తోటలు ఎత్తుకుతే ఎవరి దాంట్లో లేదు. చెట్టు 4 ఫీట్లు అవుతుందని చెప్పి మాకు ఎకరానికి 40-45 వస్తుందని చెప్పి మాకు ఒక్క ఎకరానికి 80,000 రూపాయలు పెట్టుబడి వచ్చింది. ఇప్పటికీ అందులో కాపు లేదు, ఏది లేదు. మేము ఇంతకుముందు అప్పులుండి మేము పరిస్థితులు ఇబ్బంది ఉండి మా పిల్లలని ఏ రకంగా చదివించుకోవాలి, మేము అప్పులకు సమాధానం ఏం చెప్పాలి, మా బతుకుదేరు మా పిల్లలు మేము రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఈ బంగారు విత్తనాలు ఇచ్చి మమ్మల్ని బస్టు పట్టించారు సార్. నకిలీ విత్తనాలు అమ్మి మా పరిస్థితి ఏందో మీరే సాయం చేయాలని కోరుతున్నాం. ఎవరు కూడా మాకు సాయం అందేటట్టు లేదు. మేము ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అయింది. ఈ నకిలీ విత్తనాలపై వ్యవసాయ అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయింది. అధికారులకు ముడుపులు అందడంతోనే ఈ నకిలీ విత్తనాల దందా కొనసాగుతోందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరానికి సుమారు 80,000 పెట్టుబడి పెట్టామని, నకిలీ విత్తనాలను అమ్మి తమను నత్తేట ముంచాడని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 10 ప్యాకెట్లు విత్తనాలు విత్తడానికి పడుతోందని, ఒక ఎకరంలో సుమారు 9,200 మొక్కలుంటాయని, ఒకే మొక్కకు పంట బాగా దిగుబడి వస్తే 500 గ్రాముల వత్తి మిర్చి దిగుబడి వచ్చేదని, కానీ బంగారు సీడ్ విత్తనాలు వేసిన మొక్కకు 200 గ్రాములు కూడా రావడం లేదని రైతులు అంటున్నారు. బంగారు విత్తనాలు అని మాకు మోసం చేసి గుంతకోడు గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఎందుకు మేము ఇది మోసపోయి తీసుకున్నామంటే గతంగా ఇతర సీడ్లు వేసినాం. వేస్తే ఆ సీడుకు బాగా ఈ పబ్లిక్ తెగులు వచ్చేది. అయితే దీనికి రాదు, బంగారు విత్తనాలకు రాదు తెగులు. ఇది తీసుకోండి, ఇది ఈల్డ్ కూడా కనీసం 50 క్వింటాల వరకు, ఎకరకు 50 క్వింటాలు వస్తుంది. ఎకరకు దాదాపు ఇప్పటికీ ఒక 30 నుంచి 40,000 వరకు పెట్టుబడి పెట్టినాం. అయితే ఇప్పుడు దానికి చూస్తే తీరకు చూస్తే అది ఒక ఫీట్ అర్ధ ఫీటే ఉంది. ఎక్కడ చూసినా ఒక అర్ధ ఫీటే ఉంది. ఈ పబ్లిక్ తెగులు ఏదైతే పోయినసారి కన్నా ఇంకా ఎక్కువ ఆ సీడ్కే వచ్చింది. ఇలా కంపెనీ వాళ్ళు పెద్ద మోసం చేయడం జరిగింది. రైతులను విపరీతంగా నష్టం చేయడం జరిగింది. ఈ రైతులని నష్టపరిహారం చెల్లించి ఇలా కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకోకుంటే ఇలా ఇది రైతులకు అన్యాయం చేసినట్టు జరుగుతుందని వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నకిలీ విత్తనాలమ్మిన వ్యాపారిపై, కంపెనీపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని వేడుకుంటున్నారు.
అలాగే నష్టపోయిన తమకు నష్టపరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు.